హెల్త్ డిపార్ట్మెంట్కు మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాను కోరనున్నట్లు తెలిపారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ఎయిమ్స్కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించేందుకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం, చెప్పండి. ఢిల్లీ వచ్చారు, ఏ అంశాలపైన? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో మరి ఈ ప్రభుత్వ వైద్య రంగాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వివిధ కార్యక్రమాలకి నిధులు కేటాయించడం కానీ శాంక్షన్ చేయడం కానీ అవన్నీ అడగడానికి హెల్త్ మినిస్టర్ గారిని రావడం జరిగింది. గతంలో కూడా ఒకసారి వచ్చి సీఎం గారితో పాటు నడ్డా గారిని కలవడం జరిగింది. అతను సానుకూలంగా స్పందించి నేను సహకరిస్తానని చెప్పడం జరిగింది. మరి మరొకసారి పరిశీలి చేయడానికి ఆల్రెడీ ఇచ్చిన వాటిని పరిశీలి చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అంటే ముఖ్యంగా తెలంగాణకి ఎయిమ్స్ కేటాయించడం ఎయిమ్స్ విషయంలో స్పష్టత రాలేదు రాష్ట్ర గవర్నమెంట్ తరఫున. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉంది, అయినా సంవత్సర కాలం అయిపోతుంది కానీ ఇంత మటుకు క్లారిటీ లేదు. దానిపైన మీరేమంటారు? ఆ విషయంలోనే మరొకసారి నడ్డా గారిని కలిసి ముందు ఒక విజిట్ చేయమని అడగడానికి రావడం జరిగింది. ఇప్పుడు మేము ఆల్రెడీ అక్కడ ప్లేస్ చూపించడం జరిగింది. మరి దాన్ని ఒకసారి ఇక్కడ నుంచి టీం రావాలా, సెంట్రల్ టీం ఒకసారి వచ్చి దాన్ని విజిట్ చేసి ఆ టీం పంపమని చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్న ప్లేస్లో ఏదైతే గతంలో కేటాయించిన అన్మిసిబుల్ ప్లేస్ ఆ ప్లేస్ కరెక్ట్ కాదని కేంద్రం సూచిస్తుందంట, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కొంచెం వెనక్కి తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. అంటే సెంట్రల్ టీం వచ్చి చూసిన తర్వాత కదా, చూసి అది పనికొస్తుందా పనికి రాదా, ఆల్టర్నేట్ ల్యాండ్ కావాలన్నా. ఆల్రెడీ 2-3 ల్యాండ్స్ ఉన్నాయి. ఆల్రెడీ నిమ్స్ ద్వారా కట్టించిన బిల్డింగ్ ఒకటి ఉంది బీబీ నగర్లో. దాంతోపాటు ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి, ఆల్టర్నేట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఒకసారి వచ్చి చూసి ఏది సెలెక్ట్ చేస్తే దాన్ని ఫైనల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మీ హయాంలో ప్రజలకు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ముఖ్యంగా తెలంగాణలో డబ్బులు ఉంటే కానీ హాస్పిటల్లో ఈరోజు వైద్యం జరగని పరిస్థితి ఉంది. అంటే మీరు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, ప్రజలకు ఏ విధంగా తీసుకుంటారు జాగ్రత్త? అంటే తెలంగాణలో గత ప్రభుత్వాలు ఈ వైద్య రంగాన్ని, ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినాయి. దాంతో హాస్పిటల్స్ అన్నీ కూడా మరి పేద ప్రజలకు మంచి వైద్యం అందించలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మరి అటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేసి బీదలకు మంచి వైద్యం అందించడమే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆలోచన విధానం. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఏ బీద వ్యక్తి వైద్యం అందలేదనే ప్రాబ్లం లేకుండా అందరూ కూడా మంచి వైద్యం ప్రైవేట్ కార్పొరేట్ స్థాయిలో మరి మంచి వైద్యం అందించడానికి ప్రయత్నం చేస్తాం. చివరిగా ఒక ప్రశ్న, ఉస్మానియా హాస్పిటల్ని కూలగొడతానని మీరు అంటున్నారు, కానీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు మాత్రం కూలగొట్టొద్దు, దాన్ని ఒక టూరిజం ప్లేస్గా మారుస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని మీద మీరేమంటారు? ఉస్మానియా హాస్పిటల్ మొత్తాన్ని కాదు, ఇప్పుడు అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే దాంట్లో ఒక్క బిల్డింగ్ ఐపీ బ్లాక్ అంటారు, ఓల్డ్ బిల్డింగ్, అది 100 సంవత్సరాల పైగా అది శిథిలావస్థ చేరింది. మరి నిజానికి గత ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, మరి గత ప్రభుత్వాలకు అండగా ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, దాన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేసి ఉంటే ఇప్పుడు ఈ స్థితికి వచ్చేది కాదు. ఇప్పుడు అది ఎక్కడికక్కడ కూలి పేషెంట్ల మీద డాక్టర్ మీద పడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దాన్ని మరి ముందు అయితే ఇమ్మీడియట్గా అక్కడ నుంచి పేషెంట్లంతా కూడా షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ప్రాసెస్ నడుస్తూ ఉంది. తొందరనే షిఫ్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మరి అన్ని రకాలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ ప్రకటిస్తుందన్నదో ఆ విషయంలో మాత్రం మేము ముందస్తుగా ఉన్నాం. ఎయిమ్స్ను ఎట్టి విధాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ బానుతో సతీష్, V6 న్యూఢిల్లీ.